జన్మించను. ఆయన పేరేందంట? ఇమ్మానువేలు. ఆ శిశువు పేరేంది? ఇమ్మానువేలు. బాలయేసునికి ఇంకొక పేరు ఏంటంటే ఇమ్మానువేలు. ఇమ్మానువేలు అంటే ఇదిగో దేవుడు మనతో ఉన్నాడని అర్థము. ఆయన మనతో ఉన్నాడు. మరి గుడి లోపలికి వచ్చినప్పుడు అద్భుతాలు జరుగుతున్నాయని చెప్తున్నాను. మరి గుడి బయటకు నువ్వు వచ్చినప్పుడు, గుండ్లపల్లి గుడి నుండి బయటికి వచ్చినప్పుడు ఆ బాలయేసు ఎప్పుడు కూడా నీతో ఉంటాడు. ఒకసారి చదువుదాం. మత్తయి శుభవార్త 1వ అధ్యాయము 23వ వచనం. ఇమ్మానువేలు అనగా అర్థం చూద్దాం. ఇమ్మానువేలు అనగా బాలయేసు అంటే అర్థం ఏంటో చూద్దాం. మత్తయి శుభవార్త 1వ అధ్యాయము 23వ వచనం చదువుమా. ఒక కుమారుని కనును, ఆయనను ఇమ్మానుయేలు అని పిలిచెదరు అని ప్రవక్తతో ప్రభువు పలికినది నెరవేరినట్లు ఇది ఎంతయో సంభవించెను. ఇంకా ఇమ్మానుయేలు అనగా దేవుడు మనతో ఉన్నాడు అని అర్థం. గట్టిగా చప్పట్లు కొడదాము. ఒకసారి గట్టిగా చప్పట్లు కొడదామా. ఒకసారి కుడి చేతిని అందరు పైకి లేపండి. కుడి చేతిని అందరు పైకి లేపండి. ఒకసారి అందరు నాతో పాటు చెప్పండి. బాలయేసు అనగా, ఇమ్మానువేలు అనగా దేవుడు నాతో ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎడం చేతిని పైకి లేపండి. ఒకసారి కుడి చేతిని అందరి కింద దించండి. ఎడం చేతిని పైకి లేపండి అందరు. బాలయేసు అనగా, ఇమ్మానువేలు అనగా దేవుడు నాతో ఉన్నాడు. దేవుడు నీతో ఉన్నాడు. ఒకసారి మీ కుడి ప్రక్కన, మీ ఎడం ప్రక్కన ఉన్న వారికి, మీ వెనక ముందు ఉన్న వారికి షేక్ హ్యాండ్ ఇస్తే చెప్పండి, దేవుడు నీతో ఉన్నాడు. చెప్పండి, నవ్వుతూ చెప్పాలి. మీ ముందు మీ వెనక కూడా, మీ ముందు వెనక కూడా షేక్ హ్యాండ్ ఇస్తూ చెప్పాలి. ఈరోజు పండగ, నవ్వుతూ ఉండాలి అందరూ. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చెప్పారా? చెప్పారు ఏమని? మీ కొంప మీద నిపుణులు పడుతుంది కాక. ఏం చెప్పారు? దేవుడు దేవుడు నీతో కాదు, మనతో ఉన్నాడు. చెప్పండి, దేవుడు 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 మనతో ఉన్నాడు. రెండు చేతులు పైకి లేపండి. ఒకసారి రెండు చేతులు పైకి లేపండి. కళ్ళు మూసుకోండి అందరు. ఇమ్మానువేలు అనగా, బాలయేసు అనగా దేవుడు మనతో ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అట్లా రెండు చేతులు పైకి లేపండి. మత్తయి శుభవార్త 1వ అధ్యాయము 23వ వచనము. చెప్పండి అందరూ. మత్తయి శుభవార్త 1వ అధ్యాయము 23వ వచనము. బాలయేసు అనగా, బాలయేసు అనగా, బాలయేసు అనగా దేవుడు నాతో ఉన్నాడు. దేవుడు నీతో ఉన్నాడు. దేవుడు మనతో ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. విషయాన్ని మీ రోజు లేవగానే ఈ వాక్యాన్ని 10 సార్లు చెప్పండి. మీ దగ్గరికి రావాలని చూస్తున్నటువంటి దెయ్యం మొత్తం పారిపోతాయి. దేవుడి వాక్యాన్ని చెప్పాలి. మనం ఇప్పుడు కూడా దేవుడి యొక్క వాక్యాన్ని ప్రకటించాలి. మరి యెషయా గ్రంథం మరి 9వ అధ్యాయంలో మనం వింటున్నాము. ఈ బాలయేసు, ఇదిగో మనకొక శిశువు పుట్టెను, ఆయన బాలయేసు, ఈయన అద్భుతమైనటువంటి సలహాదారుడు. అద్భుతమైనటువంటి సలహాదారుడు. చూద్దాము ఒకసారి, చూడమ్మా. యెషయా గ్రంథము 9వ అధ్యాయము, యెషయా గ్రంథము 9వ అధ్యాయము 6వ వచనాన్ని చదువుకుందాం. యెషయా గ్రంథం అందరు తీయండి. మనకొక శిశువు జన్మించెను, మనకొక కుమారుని బడసితిమి, అతడు రాజ్యభారము వసించును, ఆశ్చర్యకరమైన సలహాదారుడు. మన దేవుడు ఏం చేస్తాడంట? ఆశ్చర్యకరమైనటువంటి సలహాలు ఇస్తాడంట. బాలయేసు ఏం చేస్తాడంట? ఆశ్చర్యకరమైనటువంటి సలహాలు ఇస్తాడు. అదే మనుషుల దగ్గరికి పోదాం అనుకో, వీళ్ళు బాగుపడుతున్నారు, ఎట్లాగైనా వీళ్ళు బాగుపడతారు, వీళ్ళు నాశనం చేయాలి, వీళ్ళు పైకి రాకూడదు, వీళ్ళు పైకి రాకూడదు. కానీ బాలయేసు ఏం చేస్తాడంట? ఆయన దగ్గర కనుక మనం వస్తే ఆ దేవాతి దేవుడు, ఆ రాజాది రాజు ఏం చేస్తాడంట? అద్భుతమైనటువంటి సలహాలను మనకి ఇస్తాడంట. ఎవరివ్వరంట ఆ సలహాలు? ఎవరివ్వరంట ఆ సలహాలు? మీలాగే ఒక ఊర్లో ఒక ఆమె సమరియా స్త్రీ,
వ్యభిచారంలో జీవిస్తూ ఉంది. లెగిస్తే వ్యభిచారం, ఉదయం లేవగానే వ్యభిచారం, రాత్రి అయితే వ్యభిచారం. ఆమె బతుకు అట్లా తగలడింది, ఆమె బతుకు అట్లా ఉంది. వ్యభిచారంలో పడిపోయింది. వ్యభిచారంలో పడిపోయి ఏం చేస్తుంది? ఆమె కనీసం రోడ్డు మీదకి రావడానికి కూడా మనసు రావట్లేదు. అయ్యో నన్ను ఎవరైనా చూస్తారేమో, నన్ను ఎవరైనా చూస్తారేమో. మనుషులు ఏం చేస్తారు? కుళ్ళి పొడుస్తారు, నిన్ను పొడుస్తూ ఉంటారు, నిన్ను పొడుస్తూ ఉంటారు. ఈ అమ్మాయి ఏం చేస్తుంది? అయ్యో నేను ఎట్లాగెళ్ళాలి, గ్రామంలోకి ఎట్లాగెళ్ళాలి, కనీసం నీళ్లు తీసుకురా నీకు కూడా. అమ్మ ఒక చిన్న ప్రశ్న, ఆడవాళ్ళు నీళ్ళు ఎప్పుడు తెచ్చుకుంటారు? ఆడవాళ్ళు ఎప్పుడు నీళ్ళు తీసుకుంటారండి? ఉదయము సాయంత్రం. మరి ఈ అమ్మాయి ఏం చేసిందో తెలుసా? మధ్యాహ్నం 3 గంటలకి ఆ కొండ నెత్తి మీద పెట్టుకుని నన్ను ఎవరైనా చూస్తారేమో, నా బతుకుని ఎవరైనా చూస్తారేమో, తూ నా బతుకు. ఆమెకే వెంపర్లాడిపోతుంది, తూ నా బతుకు, నన్ను ఎవరు చూడకూడదు అని చెప్పేసి 3 గంటలకి కొండ నెత్తి మీద పెట్టుకుని బావి దగ్గరికి వెళ్ళిందంటే యేసు ప్రభు అక్కడికి వచ్చాడు. యేసు ప్రభు అక్కడ కూర్చి ఆమెతో మాట్లాడుతున్నాడు. మాట్లాడిన తర్వాత లేచి పరిగెత్తా ఉంది. లేచి ఏం చేస్తుంది? పరిగెత్తా ఉంది. యేసు ప్రభు అడుగుతున్నాడు, ఏంటమ్మంటే, ఆగయాను, కొద్దిసేపు ఆగు, నేను మా పట్టణంలోకి వెళ్ళి నీ గురించి చెప్పి మొత్తాన్ని తీసుకొని వస్తాను. చప్పట్లు కొట్టండి ఒకసారి గట్టిగా గట్టిగా గట్టిగా. మరి ఏమైంది? కుండ నెత్తి మీద పెట్టుకుని 3 గంటలకు నీళ్ళకి వచ్చేటువంటి స్త్రీకి ఇప్పుడేమైంది? గ్రామంలోకి పోయి, రండి నేను మెస్సయ్యాను కనుగొన్నాను, ఇదిగో దేవుడు మనతో ఉన్నాడు, ఇదిగో దేవుడు నాతో ఉన్నాడు, రండి రండి. చూస్తున్నారా పిల్లలు? ఎంత ఆశ్చర్యం చూడండి, ఎంత అద్భుతం చూడండి పిల్లలు, ఎంత గొప్పతనం చూడండి. మరి అమ్మాయి పట్టణంలోకి పరిగెత్తుకుని వెళ్ళి మొత్తాన్ని వేసుకొని వచ్చిందంట, పట్టణం మొత్తాన్ని. కనుక దేవుడు ఏం చేస్తాడు? మనకి అద్భుతమైనటువంటి సలహాలు ఇస్తాడు. కొన్నిసార్లు కొన్ని టైంలో వస్తాయి, నీకేం చేయాలో అర్థం కాదు, నీకు ఎక్కడికి వెళ్ళాలో అర్థం కాదు, కనీసం నీకు ఏడవడానికి కూడా శక్తి ఉండదు. అలాంటి టైంలో ఇదిగో ఈ బాలయేసుతో కూర్చోండి. ఆ బాలయేసు ఏం చేస్తాడు? అద్భుతమైన సలహాలు ఇస్తాడు. నీతో మాట్లాడతాడు ఆయన. మన దేవుడు రాయి కాదు, మన దేవుడు చెట్టు కాదు, మన దేవుడు గోడ కాదు. ఇదిగో మన దేవుడు మాట్లాడే దేవుడు, మన దేవుడు బలాన్ని ఇచ్చేటువంటి దేవుడు, మన దేవుడు జీవం ఇచ్చేటువంటి దేవుడు, మన దేవుడు అద్భుతమైనటువంటి ఆలోచనలను ఇచ్చేటువంటి దేవుడు. కాకపోతే నేనేం చేయాలి? ఇదిగో ఆయన దగ్గర కూర్చో, బాలయేసు దగ్గరికి వచ్చేపు కూర్చో, ఆయన పాదాలను పట్టుకొని ప్రార్థన చేయి, ఆయన దగ్గరికి వెళ్ళి, ఎందుకైనా నా బతుకు ఇట్లా ఉందని ఆయనతో మాట్లాడు. ఆయన నీకు అద్భుతమైన సలహాలు ఇస్తాడు, అద్భుతమైన సలహాలు. ఈ లోకంలో ఎవరు అలాంటి సలహాలు? ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారు, కనుక బాలయేసు అంటే ఎవరు? ఇదిగో అద్భుతమైనటువంటి సలహాదారుడు. రెండో వాక్యం ఏమిటి? ఇదిగో ఆయన బలమును ఇచ్చేటువంటి దేవుడు. దీంతో నేను ముగించబోతున్నాను, ఎందుకంటే టైం చాలా అయిపోతుంది. ఇంకొకసారి మళ్ళీ వాక్యం విందాం. యెషయా గ్రంథం 9వ అధ్యాయము 6వ వచనం చదువుమా. మనకొక శిశువు జన్మించెను, మనమొక కుమారుని పరిస్థితిని, అతను రాజ్యభారము వహించును, ఆశ్చర్యకరమైన సలహాదారుడు, బలాఢ్యుడైన దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఒకసారి మళ్ళీ 2 చేతులు పైకి లేపుదామా? వాక్యం చెప్దాం అందరూ. 2 చేతులు పైకి లేపండి పిల్లలు, కళ్ళు మూసుకోండి, చుట్టుపక్కల అటు ఇటు చూడొద్దు. 2 చేతులు పైకి లేపండి అందరు. నా తర్వాత వాక్యమును మీరు చెప్పండి. యెహోషువ గ్రంథము 1వ అధ్యాయము 5వ వచనము. దేవుడు యెహోషువకు తోడై ఉన్నట్లే నాకును తోడుగా ఉండును. హల్లెలూయా. గట్టిగా చెప్తామా? హల్లెలూయా, హల్లెలూయా. ఈ బాలయేసుకి ఇంకొక పేరు ఉంది. ఏం పేరంటే, ఈ పేరు బలాఢ్యుడైన దేవుడు. అందరు చెప్పండి, ఏ పేరు? బలాఢ్యుడైన దేవుడు. పిల్లిగా ఉన్నటువంటి నిన్ను పులిగా మార్చేటువంటి దేవుడు. పిల్లిగా ఉన్నటువంటి నిన్ను పులిగా మారిపోతావు నువ్వు ఆయన దగ్గర కూర్చుంటే నువ్వు పులిగా మారిపోతావు. నీకు బలమును ఇస్తాడు ఆయన, నీకు శక్తిని ఇస్తాడు ఆయన. ఈ బాలయేసు ప్రియులారా,
మరి ఒక వాక్యం చదువుకుందామా? ఇంకొక వాక్యం యెహోషువ గ్రంథం 1వ అధ్యాయము 5వ వచనం చదవండమ్మా. యెహోషువ గ్రంథం 1వ అధ్యాయము 5వ వచనాన్ని చదువుకుందాం. తొందరగా యెహోషువ 1:5 వచనం. నీ జీవిత కాలములో ఎవరును, గట్టిగా చప్పట్లు కొడదాం ఒకసారి, గట్టిగా. మీ చప్పట్లు చాలా చప్పగా ఉన్నాయమ్మా. గట్టి కొట్టాలి చప్పట్లు, గట్టి కొట్టండి చప్పట్లు ఒకసారి, గట్టిగా. ఇంకొకసారి వాక్యం చెప్దామా? ఒకసారి కుడి చేతిని పైకి లేపండి, అందరూ కుడి చేతిని పైకి లేపండి. నా తర్వాత చెప్పండి. యెహోషువ గ్రంథము 1వ అధ్యాయము 5వ వచనం. నా జీవితంలో ఎవరు కూడా నన్ను ఎదిరింపలేరు, ఎందుకనగా నా దేవుడు నాకు తోడై ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకో తెలుసా అండి, మన దేవుడు మన పక్షమున యుద్ధము చేస్తాడంట. నువ్వు కాదు పోరాడేది, నువ్వు కాదు, మేరమ్మ కాదు పోరాడేది, మా అత్తమ్మ కాదు పోరాడేది. మన పక్షమున పోరాడేది ఎవరంట? దేవుడు. నీకు బలమును ఇస్తాడంట ఆయన, నీకు బలమును ఇస్తాడు. ఆదివారం పూజ అయిపోగానే 4 ఎముకలు ప్లేట్లో వేసుకొని పెద్ద మాంసం నోట్లో పెట్టుకొని పీకితే ఎంత బలం వస్తుంది? అవునా? నేను చెప్పేది మటన్ కాదు, కోడి మాంసం కాదు, పెద్ద మాంసం. పక్క తెలుగులో చెప్పమంటారా? దున్న మాంసం వేసుకొని ఒక 10 ఎముకలు కనుక లాగితే ఎట్లా ఉంటుంది? మేము కూడా తింటాం. సెమినార్లో మాకు కూడా పెట్టారు, మేము కూడా తిన్నాం. ఎంత శక్తి వస్తుంది? నువ్వు దేవుడి దగ్గర కూర్చుంటే దానికంటే 1,00,000 రెట్లు శక్తి ఇస్తాడంట దేవుడు. గట్టిగా చప్పట్లు కొడదామా? గట్టిగా. ఆఖరి వచ్చిన టైం అయిపోతుంది, ఆఖరి వచ్చిన అని చెప్తాను. మరి బలమునిచ్చేటువంటి దేవుడు అంట మన దేవుడు, బలమునిచ్చేటువంటి దేవుడు. చదువుదాం ఒకసారి. నిర్గమకాండం 14వ అధ్యాయం 14వ వచనం చదవండి. నిర్గమకాండం 14వ అధ్యాయం 14వ వచనం. వామ్మో, ఎవరు పోరాడేది నీ పక్షమున? నీ భర్త కాదు, నీ భార్య కాదు, నీ పక్షంలో పోరాడేది ఎవరంట? నీ పక్షంలో పోరాడేది ఇదిగో నా దేవుడు యావే నా పక్షమున పోరాడును. బాలయేసు నా పక్షమున పోరాడును. నువ్వు పొలానికి వెళ్తున్నప్పుడు, నువ్వు బయట ఉన్నప్పుడు, నువ్వు ఎక్కడ ఏం చేస్తున్నా, ఇదిగో దేవుడు నా పక్షమున పోరాడును. ఏమండి, ఎంత ఆశ్చర్యం కదా? నువ్వు అనుకుంటున్నావు నీ భర్త వల్ల నీకు సపోర్ట్ వస్తుందని, నువ్వు అనుకుంటున్నావు నీ భార్య వల్ల నీకు బలం కలుగుతుందని. కాదండి, ఇదిగో దేవుని వలన. ఇంకొకసారి విందాము ఈ వాక్యాన్ని, ముగించబోతున్నాను. నిర్గమకాండం 14:14 చదవండి. యావే నీ పక్షమున పోరాడును. మీరు ఎట్లా ఉండాలంట? కదలక మెదలక. ఎందుకు టెన్షన్ పడుతున్నావు? ఎందుకు 5 లక్షల అప్పు ఉంది? అమ్మో, ఈ అప్పుడు నేను తీరుతానా? నా భర్త తాగుతున్నాడు, ఎప్పుడు మారుతాడు? నా పిల్లలు ఎప్పుడు మారుతారు? వీడు స్కూల్కి సరిగ్గా వెళ్ళట్లేదు, నువ్వెందుకు చింతిస్తున్నావు? నువ్వేం చేయాలంట? ఒకటే చేయాలి. నువ్వు గుళ్ళో కూర్చొని, నువ్వు ఇంట్లో కూర్చొని ఒకటే చేయాలి. ఏంటది? నా దేవుడు నా పక్షమున పోరాడు. ఇంత మంచి వాక్యం ప్రియులారు. మీరు బాగా నిరుత్సాహం వచ్చినప్పుడు ఈ మాటను ఒకసారి చెప్పుకోండి. సింపుల్. నిర్గమకాండం 14:14 నా దేవుడు నా పక్షమున పోరాడు. ఏ అధ్యాయమమ్మా? ఏ బుక్ అది? ఏ బుక్? ఎన్నో అధ్యాయము, ఎన్నో వచనము? అందరు చెప్తారా? నిర్గమకాండము. అందరు కూర్చేతిని పైకి లేపండి మళ్ళీ ఒకసారి. నిర్గమకాండము 14వ అధ్యాయము 14వ వచనము. నా దేవుడు నా బాలయేసు నా పక్షమున పోరాడును. నేను కదలక మెదలక ఉందును. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆఖరికి ఒక పాట పాడతాను. ఒక పాట పాడదామా?
పాట పాడదామా? ఒక పాటే అందరం కలిసి పాడదాం. మీ అందరికి వచ్చిన పాట అది. యుద్ధము యెహోవాదే, యుద్ధము